హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అసలు శివరాత్రి అంటే ఏమిటి, దాని ప్రత్యేకతను, శివరాత్రి వ్రతకథను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శివరాత్రి అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. శివుణ్ణి స్మరించి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజునే శివపార్వతులకు వివాహం జరిగింది. ఈ రోజు రాత్రే శివుడు తాండవం చేశారని పురాణాలు చెబుతున్నాయి. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారు. కానీ శీతాకాలం చివరిలోనూ వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు. శివునికి అత్యంత ప్రీతికరమైన, భక్తులకు అత్యంత శ్రేష్టమైన పర్వదినం ఈ మహాశివరాత్రి. ఈ పండుగ శాస్త్రం ప్రకారం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి నాడు వస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే పండుగల్లో ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలము. శివరాత్రి రోజున పగలంతా ఉపవాసం ఉండి మనస్సులో దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుని అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. ఈ శివరాత్రి హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. శివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తారు. ఈ మహాశివరాత్రి రోజున ముఖ్యంగా పాటించవలసిన 3 నియమాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఉపవాసం ఉండడము, రాత్రి జాగారం చేయడము, శివనామస్మరణతో అభిషేకం చేయడము. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించడానికి ఒక పురాణ గాథ ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక రోజున బ్రహ్మ విష్ణువుల మధ్యలో మాటా పెరిగి వారిరువురిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలని అనుకుంటారు. ఆ విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరుతుంది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజున ఇద్దరి మధ్య జ్యోతిర్లింగ రూపం తాలుస్తారు. బ్రహ్మ, విష్ణుమూర్తి లింగ రూపంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహ రూపము ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగు భాగాన్ని వెతకడానికి వెళ్తారు. మరోవైపు బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభిస్తారు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క ఆది అంతం ఏదో తెలియక వెతుకుతూ అలసిపోతారు. చివరికి ఇక లాభం లేదని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగా అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్నదాన్ని నేను గమనించి మీ పోటీని తగ్గించడానికే నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరించి చెబుతారు శివుడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు శివుని యొక్క ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజునే మహాశివరాత్రిని జరుపుకుంటారని పురాణ కథనం. ఇప్పుడు మహాశివరాత్రి వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఒకనాడు కైలాస పర్వత శిఖరం పైన పార్వతీ పరమేశ్వరులు సుఖనీయులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతముల్లోనూ ఉత్తమమైన వ్రతమును, భక్తి ముక్తి ప్రధానమైన దాన్ని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును, దాని విశేషాలను తెలియజేస్తారు. ఈ వ్రతమును మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఆచరించవలను. తెలిసి గాని తెలియక గాని ఒక్కమారు చేసినను యముడి నుంచి తప్పించుకుని ముక్తి పొందుదురని కథను ఈ క్రింది విధంగా వివరించిన శివుడు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి కల వ్యాధుడొకడు ఉండెను. అతను ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏమైనా మృగమును చంపి ఇంటికి తెచ్చుకుని కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయం బయలుదేరి అడవి అంతా తిరిగినా కూడా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్నా ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించక వెనుతిరిగను. దారిలో అతనికి ఒక తాటకము కనిపించెను. ఏమైనా మృగాలు నీరు త్రాగడం కోసం అతడికి తప్పకుండా వస్తాయని, వేచి ఉంటే వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరున్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను, కాయలను విరిచి కింద పడవేయసాగెను. చలికి శివశివ అని వణుకుచూ విల్లును ఎక్కుపెట్టి మృగాల కోసం వేచియుండెను. మొదటి జామున ఒక పెండిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువలోగా ఆ లేడి వ్యాధుడా నన్ను చంపకు అని మనుష్యవాక్కుతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడుతున్నావే, నీ సంగతి తెలుపమని కోరెను. దానికి ఆ లేడి నేను పూర్వజన్మలో రంభను, హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజుని ప్రేమించి శివుణ్ణి పూజించటం మరిచితిని. దానికి రుద్రుడు కోపగించి నీవు నీ ప్రియుడు జింకలుగా 12 ఏళ్లు గడిచిన తరువాత ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చెను శివుడు. నేను గర్భిణిని అవ్యధను కనుక నన్ను వదులుము, మరొక పెండిలేడి ఇచ్చటకు వచ్చును, అది బాగుగా బలిసింది కనుక దానిని చంపుము.
లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి అక్కడి నుంచి వెళ్ళెను లేడి. 2వ జాము గడిచెను. అతడికి మరొక పెండిలేడి వచ్చెను. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణమును విడవబోగా అది చూచిన లేడి భయపడి మానవ వాక్కుతో, ఓ వ్యాధుడా, నేను నీరసంతో కుంగి కృషించి ఉన్నాను. నా శరీరంలో మాంసము లేదు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి వస్తుంది. దానిని చంపుము, కానిచో నేను ఇచ్చటికి తిరిగి వస్తాను అని అంటుంది ఆ లేడీ. వ్యాధుడు దానిని కూడా విడిచిపెడతాడు. 3వ జాము రానే వచ్చెను. వ్యాధుడు ఆ లేడి కోసం వేచియుండెను. అంతలో ఒక మగలేడి అక్కడికి వచ్చెను. వింటితో బాణమును విడవబోయేలోగా ఆ లేడి వ్యాధుడిని చూచి, మొదటి 2 పెండిలేడిలు తన ప్రియురాళ్ళని నన్ను చంపవద్దు అంటూ మనుష్యవాక్కులో ప్రార్థించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి 2 పెండిలేడులు మరలా వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి. నిన్ను ఆహారంగా పంపుతాయని చెప్పెను అన్నాడు వ్యాధుడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెను. నా భార్య పేరు ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలా వచ్చెను అని ప్రమాణం చేసి అక్కడి నుంచి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచెను. సూర్యోదయ సమయంలో వ్యాధుడు లేడీల కొరకు ఎదురు చూచుచూ ఉండెను. కొంతసేపటికి ఆ 3 లేడీలు వచ్చి, మొదట నన్ను చంపుము, నన్నే చంపుము అనుచూ వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు ఆ మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడును. వానిని చంపుటకు అతనికి మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుస్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము, నాకు మాంసము అక్కరలేదు. మృగముల కొరకు బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేను ఆ పాపము చెయ్యను. ధర్మములకు దయమూలము, మీరే నాకు గురువు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను విడిచిపెట్టదను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ చేసి నమస్కరించను వేటగాడు. అంతలో ఆకాశమునందు దేవదందుములు మోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవమాతలు మనోహరమగు విమానములను తెచ్చి ఇట్లనరి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరణ జరిపితివి. నీవెక్కిన బిల్వవృక్షము దాని కింద ఉన్న స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగునపడి ఉన్నది. నీకు తెలియకనే బిల్వపత్రమును తుంచివేసి శివలింగాన్ని పూజించితివి. నీవు స్వర్గానికి వెళ్ళెదవు. మృగరాజా, నీ కుటుంబము నక్షత్రపదము పొందెదరు. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లా చెప్పసాగాను. దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమునందు కనిపించే మృగశిరా నక్షత్రము. 3 నక్షత్రాల్లో ముందున్నవి 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ 3ంటిని మృగశీర్ష అందురు. వాని వెనుక నుండి నక్షత్రాల్లో ఉజ్వలమైనది లుబ్ధుక నక్షత్రము అని శివుడు పార్వతీదేవితో శివరాత్రి వ్రతకథను తెలియజెప్పెను. నేను చెప్పిన విధానము కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.